హలో ఇన్వెస్టర్స్, హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? మనకు కనిపించేది ఇది బెంగళూరు హైవే అండి. సో మనకైతే ఇక్కడ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే మనం ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ లివబిలిటీ ఉన్న ఏరియాలో అయితే మనం ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. చూస్తున్నారా, మొత్తం ఇండ్ల మధ్యలోనే ఉంటుందండి మన ప్రాజెక్టు. ఇందులో టోటల్ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లాట్స్, చాలా ప్లాట్స్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉందండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇదే రైట్ టైం అండి. హలో ఇన్వెస్టర్స్, హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రాజెక్ట్ కూడా కాదండి, షాద్నగర్ టౌన్లోనే ఉంటుంది మన ప్రాజెక్టు. సో ప్రజెంట్ అయితే నేను బెంగళూరు హైవే NH44 దగ్గర అయితే ఉన్నాను. చూస్తున్నారు కదా, మనకు కనిపించేది ఇది బెంగళూరు హైవే అండి. సో షాద్నగర్ జంక్షన్ అండి ఇది. సో ఈ జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్లీ మన ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మన ప్రాజెక్ట్లో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి కూడా మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి పద చూసుకుందాం. మొత్తానికి అయితే మనం ప్రాజెక్ట్ అయితే రీచ్ అయ్యామండి. చూస్తున్నారు కదా, షాద్నగర్ టౌన్లోని ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ అండి ఇదే అండి. సో మనకైతే ఇక్కడ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే మనం ఇవ్వబోతున్నాం. సో మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్, అలాగే ఇంటర్నల్ రోడ్ వచ్చేసి 33 ఫీట్ అయితే మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. సో ఒకసారి వెళ్ళి మనం వెంచర్ లోపల కూడా ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం ఒకసారి వెళ్ళి చూసుకుందాం పదండి. వివేకానంద ఇన్స్టిట్యూట్ బీఈడి అండ్ డిగ్రీ కాలేజ్ అయితే బిసైడ్లోనే మన ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రజెంట్ మనకి ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి అయితే మనకి 40 ఫీట్ రోడ్ని అయితే మనం విత్ సీసీ రోడ్ని అయితే మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. సో ఇక్కడ కనిపించేది మొత్తం మనకి ఓవరాల్గా ఇది టోటల్ 15 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. ఎవ్రీ ప్లాటింగ్కి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకుందాం పదండి. సో చూస్తున్నారు కదండి, మనం అయితే ప్రజెంట్ పార్క్ వర్క్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో చుట్టూ అయితే మన ప్రాజెక్ట్కి కంపౌండ్ వాళ్ళని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. విత్ స్టోన్స్ అయితే మనం కంప్లీట్ చేస్తాం. చూడండి, పార్క్ వర్క్ అయితే పార్క్ అయితే మనం 1/2 ఎకర్ అయితే మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. ఆల్రెడీ లివబిలిటీ ఉన్న ఏరియాలో అయితే మనం ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. చూస్తున్నారు కదా, మొత్తం ఇండ్ల మధ్యలోనే ఉంటుందండి మన ప్రాజెక్టు. టోటల్ ఇది 15 ఎకర్స్ ప్రాజెక్టు. మనం ఫేజ్ 1లో మనం 5 ఎకర్స్ అయితే మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. అండ్ ఎవ్రీ ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ మంచి అవెన్యూ ప్లాంటేషన్తో అయితే వెంచర్ అయితే మనం చాలా గ్రీనరీగా అయితే మనం రెడీ చేస్తున్నాము. అండ్ విత్ నేమ్ బోర్డును కూడా మనం ప్రైవేట్ చేస్తున్నామండి. అండ్ ఇందులో టోటల్ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లాట్స్, చాలా ప్లాట్స్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉందండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇదే రైట్ టైం అండి. సో మన ప్రాజెక్ట్ ఎక్కడో కాదండి, షాద్నగర్ బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్లీ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ షాద్నగర్ రైల్వే స్టేషన్ కూడా జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఏదైతే ఉందో మనకి NH44 అండ్ బెంగళూరు హైవే ఉందో జస్ట్ ఒక 400 మీటర్ డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్ ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్లో కరెక్ట్ టైం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి, ఎందుకంటే ఆల్రెడీ మన ప్రాజెక్ట్కి మొత్తం ఇండ్ల మధ్యలోనే ఉంటుంది. అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ 25 మినిట్ డ్రైవ్లోనే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్కి షాద్నగర్ అనేది చాలా డెవలప్మెంట్ అయిందండి. ఆల్రెడీ షాద్నగర్ టౌన్లోనే స్కూల్స్ కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, సినిమా హాల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ మనకి మన ప్రాజెక్ట్కి ఒక 5 మినిట్ డ్రైవ్లోనే ఉంటాయి. సో ఈ షాద్నగర్ అనేది మనకు ఒక జంక్షన్ లాంటిదండి. ఎందుకంటే మనకి ఇటు ఏపీ కానివ్వండి, ఇటు కర్ణాటక కానివ్వండి, ఈ రాష్ట్రాలను కలుపుతూ పోయే జంక్షన్ అండి మనకు షాద్నగర్ అనేది. ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్స్ కంపెనీస్ కూడా ఒకసారి చూసుకున్నట్టయితే జాన్సన్ జాన్సన్, MSN అండ్ నాట్కో అండ్ PNG అండ్ LV ప్రసాద్ ఐ హాస్పిటల్. సో ఇలాంటి కంపెనీస్ కూడా జస్ట్ 10 మినిట్ డ్రైవ్లోనే ఉంటుంది. ఈ షాద్నగర్ టౌన్ కూడా చాలా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ చాలా సెడ్జెస్ ఉన్నాయి, 5-6 సెడ్జెస్ కూడా ఉన్నాయండి. చందనవల్లి సెడ్జ్ అండ్ మేకగూడ సెడ్జ్, బూర్గులా సెడ్జ్ కానివ్వండి, బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా, ఇలాంటి సెడ్జెస్ కూడా మన ప్రాజెక్ట్ చాలా 15 కిలోమీటర్ డ్రైవ్లోనే ఉంటాయి. అప్కమింగ్ ఏదైతే మనకి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిందో రీజనల్ రింగ్ రోడ్డు, ఈ రీజనల్ రింగ్ రోడ్డు కూడా మన ప్రాజెక్ట్ ఇన్సైడ్లోనే ఉంటుంది. సో రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి మనకి జస్ట్ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మీరు కనుక ఈ ప్రాజెక్ట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నట్టయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు మంచి ప్లాట్ని, మంచి లొకేషన్ని ఉన్న ప్లాట్ అయితే నేను సజెషన్ చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.